మెగాస్టార్ చిరంజీవి 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్కు వద్ద దేవరకొండ సీను, ఆలా సీను, కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో చిరంజీవి సాధించిన విజయం, ఆయన సేవలు అపారమని కొనియాడారు. కేవలం నటుడిగానే కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. మెగాస్టార్ పై అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి, పద్మావతి, శ్రీదేవి, మెగాస్టార్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సాధారణంగా మన పుట్టినరోజు మనం జరుపుకోవడం ఒకటైతే అభిమానించే నాయకుడు, అభిమానించే నటుడు, అభిమానించే వ్యక్తి యొక్క పుట్టినరోజు జరపడం కొద్ది మందికి సాధ్యమవుతుంది. బహుశా సినిమాల్లో చిరంజీవి గారికి ఉన్నంత ఫాలోయింగ్, చిరంజీవి గారికి ఉన్నంత అభిమానం బహుశా మిగతా వారికి తక్కువేమో. అందుకే చిరంజీవి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 72 సంవత్సరాలలో 25 సంవత్సరాల వయసున్న యువకుడు వల్లే ఇప్పుడు కూడా తన నటనలో ఎక్కడ కూడా వాడి వీడిని తగ్గనీయకుండా ఆయన యొక్క అభిమానులకి నిరంతరం కూడా తన డాన్స్ కార్యక్రమాలు, సినిమాలలో చూపిస్తూ ఈ వయసులో కూడా యువతకు ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా చిరంజీవి గారు ఉన్నారు. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు అందరికీ కూడా ఆదర్శమైనటువంటి పుట్టినరోజు. చాలా మంది డబ్బులు సంపాదించారు, సినీ పరిశ్రమలో ఎంతో మంది కోట్లు గడించిన, సమాజ సేవలు చూపించినటువంటి ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎంతో మందికి నేడని తోడుగా ఉండి అభివృద్ధి పరచడంలో కావచ్చు, రాజకీయ పార్టీగా పెట్టి ఎన్నో సేవలు చేసినటువంటి చిరంజీవి గారి పుట్టినరోజుకి నేను కూడా పాలు పంచుకుంటున్నాం. నాకు కూడా అదృష్టం. నిజంగా వారి జీవితం ఒక స్ఫూర్తిదాయకమైంది. మన నెల్లూరు జిల్లా బిడ్డ, మన నెల్లూరు జిల్లా నుంచి ఆయన సినీ పరిశ్రమకి వెళ్ళింది. ఆ కుటుంబం ఎక్కువ కాలం మన నెల్లూరు జిల్లా టక్కేమెట్లోనే ఉండటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే మన జిల్లాలోనే పుట్టిన వ్యక్తి కూడా. కాబట్టి మనకి చిరంజీవి కుటుంబానికి, మన జిల్లాకి ఉంది. వారిని స్ఫూర్తి నా జీవితం కూడా కష్టపడితే సాధించలేనిది ఏది లేదని మన అందరికీ స్ఫూర్తి చిరంజీవి. వారి స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు కూడా అదృష్టం అనేది ఏది ఉండదు. కష్టపడితే దేన్నైనా మనం సాధించగలం. కాబట్టి చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ, అందరికీ కూడా చిరంజీవి గారి పుట్టినరోజు మనందరి పుట్టినరోజుగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.